సో ఇప్పుడు కొంతమంది కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది అంటారు. అంటే అవును. డయాలిసిస్ చేయించుకుంటూ ఉంటారు. సో అలాంటప్పుడు ఆ పేషెంట్ ఎలా అండి? మేడం డయాలిసిస్ ఇప్పుడు డయాలిసిస్‌కి వెళ్లారు అంటే ఇంకా అది మన కిడ్నీ ప్రాబ్లమ్‌లో ఫైనల్ స్టేజ్ అన్నమాట. హ్మ్. సో, ఫైనల్ స్టేజ్ అంటే వైద్యం లేదని కాదు ఉంది. హ్మ్. భయపడాల్సిన అవసరం లేదు. అంటే 2 కిడ్నీలు ఫెయిల్ అయితే డయాలిసిస్‌కెళ్తారు. హ్మ్. ఒక కిడ్నీ బాగుండి ఇంకో కిడ్నీ మొత్తం ఫెయిల్ అయినా డయాలిసిస్‌కెళ్ళాలి ఎళ్ళే అవసరం రాదు. హుహు. సో, డయాలిసిస్‌కెళ్లారు అంటే 2 కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యాయి. హ్మ్. సో, మనకి ఎక్కువ కారణం ఏముంటది అంటే డయాలిసిస్‌కి వెళ్ళడము యూజువల్‌గా ఈ షుగరు, బీపీ కంట్రోల్‌లో ఉండదు. హ్మ్. అదేం చేస్తాయంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఒక మనిషికి షుగర్, బీపీ ఉంటాయి కాబట్టి హ్మ్. అవి కిడ్నీని డ్యామేజ్ చేస్తూనే ఉంటాయి. ఒక రోజు, ఓకే. 2 రోజుల్లో ఎన్నో సంవత్సరాల నుంచి. హుహు. సో, షుగర్, బీపీ కంట్రోల్‌లో ఉన్న వాళ్ళకి ఈ కిడ్నీ ఫెయిల్యూర్ రాదు. లేకపోతే డయాలిసిస్‌కి వెళ్ళే అవసరం ఉండదు. హుహు. లేదు అంటే యూజువల్‌గా ఊర్లలో చూస్తుంటాం. నొప్పి రాంగానే ఫస్ట్ ఆర్ఎంపీ దగ్గరికెళ్ళి మందులేసేసుకుంటారు. అవును. మందులంటే టాబ్లెట్స్ కూడా కాదు ఇంజెక్షన్స్. హ్మ్. వెంటనే తగ్గిపోవాలి, నాకు వెంటనే తగ్గిపోవాలంటే ప్రెషర్‌లో ఏం చేస్తారంటే అక్కడ ఆర్ఎంపీ వాళ్ళు ఇంజెక్షన్స్ ఏసేస్తారు. ఇంజెక్షన్స్ ఏసేస్తే ఏమవుతది అంటే వెంటనే ఎళ్లి కిడ్నీకి ఎఫెక్ట్ పడతది. హ్మ్. ఇట్స్ కాల్డ్ కాంట్రాస్ట్ ఇండ్యూస్డ్ నెఫ్రోపతి సిఐఎన్ అంటారు. హ్మ్. దాంతో ఏమవుతది అంటే ఈ మనం ఎక్కిచ్చే మందులు అవన్నీ ఎస్పెషల్లీ పెయిన్ కిల్లర్స్ అవన్నీ ఓకే. కిడ్నీని ఎఫెక్ట్ చేసి 2 కిడ్నీలు నాకౌట్ అయిపోతాయన్నమాట. హుహు. సో, అందుకని ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు వెంటనే ఎళ్లి ఇన్‌స్టంట్ ట్రీట్‌మెంట్ కాకుండా ఫస్ట్ ఎందుకొచ్చిందో కనుక్కొని ఓపికతో మన బాడీయే కదా! హ్మ్. సో, ఓపికతో సేఫ్ మెడిసిన్ అనేది తీసుకోవాలి. అవును. క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి. హ్మ్. సో, మీరు అడిగిన క్వెషన్ డయాలిసిస్‌కెళ్తుంది. సో, డయాలిసిస్‌కి వెళ్లారు అంటే 2 ఫెయిల్ అయినట్టు. హ్మ్. సో, దానికి రివర్సిబుల్, ఇర్రివర్సిబుల్ అంటాము. ఓకే. కొన్నేంటంటే అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ అంటారు. హుహు. అదేంటి అంటే సడెన్‌గా డీహైడ్రేషన్‌తో కానివ్వండి, హ్మ్. లేకపోతే ఏ కారణంతో అయినా సడెన్‌గా కిడ్నీస్ కొద్ది రోజులు స్టాప్ అవుతాయి. ఓకే. అప్పుడు మనం డయాలిసిస్ చేస్తే ఏమవుద్ది అంటే బండి నడుస్తది. తర్వాత మళ్ళీ బ్యాక్ రివర్స్ అయిపోవచ్చు. హుహు. కొందరికి ఏమవుద్ది అంటే డ్యామేజ్ ఎక్కువున్న వాళ్ళలో ఎంత డయాలిసిస్ చేసినా డయాలిసిస్ మెయింటైన్ అవుతది కానీ, కిడ్నీస్ మళ్ళీ రికవర్ కావు. హ్మ్. వాళ్ళకి 2 ఆప్షన్స్. ఒకటి ఓకే. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ హ్మ్. అంటే కిడ్నీ మార్పిడి. హ్మ్. హెల్తీ వాళ్ళలోంచి కిడ్నీ తీసి వీళ్ళకి పెడతారు. హ్మ్. అదన్నా చేయించుకోవాలి లేకపోతే లైఫ్ లాంగ్ డయాలిసిస్ మీదన్నా ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టు హెల్తీ వాళ్ళ కిడ్నీ తీసుకొని వేస్తారు వీళ్ళకి. సో, ట్రాన్స్‌ప్లాంటేషన్ అవును చేస్తారు. మేడం. సో, అప్పుడు కొంతమంది కిడ్నీ సెట్ అవ్వడానికి టైం పడుతుంది. అది మరలాంటప్పుడు పేషెంట్ ఇబ్బందులు పడతారు కదా! మేడం. ఏంటి అంటే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అనేది చాలా రిసర్చ్ చేసి ఎన్నో దశాబ్దాలు రిసర్చ్ చేసి బయటికొచ్చింది. హ్మ్. అదేంటంటే ఫస్ట్ ఇప్పుడు ఒక పేషెంట్ ఇప్పుడు నాకెవరైనా ట్రాన్స్‌ప్లాంట్ ఇవ్వాలనుకోండి ఇంట్లో హ్మ్. వాళ్ళదే యూజువల్‌గా సెట్ అవుతది. హ్మ్. సో, ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తాం. బ్లడ్ టెస్ట్ చేసి ఫస్ట్ బ్లడ్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా చూస్తాం. హ్మ్. తర్వాత హెచ్ఎల్ఏ యాంటిజెన్ అంటారు. అంటే ఇప్పుడు వేరే వాళ్ళది పెట్టినప్పుడు మన బాడీ దాన్ని తరిమేయకుండా అంటే ఇమ్యూనిటీ అనేది డిక్రీజ్ చేస్తాం. హ్మ్. దానికి చాలా మెడిసిన్స్ వాడతామనమాట. ఓకే. అది హెచ్చుతగ్గులు, డోస్ ఎట్లా పెట్టాలి అవన్నీ నీట్‌గా పేషెంట్‌కి తగ్గట్టు, బాడీ వెయిట్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేస్తాం. హుహు. తర్వాత ఒక 3, 4 టెస్ట్స్ ఉంటాయన్నమాట. హుహు. కొంచెం హై టెస్ట్స్. అవన్నీ చేసి ఇవి సెట్ అవుతుందంటేనే అప్పుడు మనం కిడ్నీ డొనేషన్‌కి ఆ డోనర్‌ని ఎంకరేజ్ చేసి కిడ్నీ తీసుకుంటాం. ఓకే. ఈ మధ్యలో ఏ ప్రాబ్లమ్ వచ్చినా తను సెట్ కాడు అనేది పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు హుహు. ఒక పేషెంట్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలంటే ఫస్ట్ కిడ్నీయే ట్రాన్స్‌ప్లాంట్‌కి కుదరదు. హ్మ్. సో, ఫ్యామిలీ మెంబర్స్‌ని కానివ్వండి, బయట వాళ్ళని కానివ్వండి అది చేసి, సెట్ చేసి, చూసి అప్పుడు ట్రాన్స్‌ప్లాంట్ చేస్తాం. ఫస్ట్ బ్లడ్ గ్రూప్ కలవాలి. హెచ్ఎల్ హ్మ్. యాంటిజెన్ అంటారు అవన్నీ కలవాలి. హ్మ్. అన్నీ కలిసాక సెట్ చేస్తారు. ఇప్పుడు ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది ఇప్పుడు సెట్ అవుతుంది అని అనుకుంటాము. సో, సెట్ చేస్తారు. సో, ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిన తర్వాత కొంతమందికి సెట్ కాకుండా అంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేది అవును ఫేస్ మేడం. చేస్తారు వాళ్ళు. సో, అలాంటప్పుడు వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? మేడం ఇది ఎట్లా అంటే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌లో ఫస్ట్ మన ఇమ్యూనిటీ బావుందనుకోండి, పక్కన వాళ్ళ నుంచి తెచ్చిన కిడ్నీని పంపించేస్తామనమాట. అంటే రిజెక్షన్ వచ్చేస్తుంది. సో, ఓకే. దీనికి ఏంటి అంటే ఫస్ట్ మన ఇమ్యూనిటీ తగ్గాలి. ఇమ్యూనిటీ తగ్గితే ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది సక్సెస్ రేట్ ఎక్కువుంటది. సో, ఇప్పుడు ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ప్రాబ్లమ్ ఏమొస్తది అంటే వేరే ఇన్ఫెక్షన్స్ అన్నీ వస్తాయి. అంతే మనకి ఇమ్యూనిటీ ఉండదు గదా! సో, అప్పుడు ఏమవుతది అంటే దీని సైడ్ ఎఫెక్ట్ అన్నమాట. వేరే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. బాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఈ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. హుహు. ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే ప్రాపర్ మెడిసిన్స్ ఉంటాయి. ఆ కరెక్ట్ డోసెస్‌తో తీసుకుంటే ఇటు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేసింది యాక్సెప్ట్ అవుతది. అటు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. సో, మెయిన్ మనకి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ పేషెంట్స్‌లో ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా అయిపోయినాక హ్మ్. మోడర్న్ డేలో ఏంటంటే మేడం ఆపరేషన్స్ అందరికి 90% సక్సెసే అవుతాయి. ఓకే. కానీ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత ప్రాబ్లమ్ ఉంటది. హ్మ్. ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత మెయిన్ అవును. ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఏం ప్రాబ్లమ్స్ అంటే ఇన్ఫెక్షన్. హ్మ్. ఇన్ఫెక్షన్స్ రాకుండా వాళ్ళకి మాస్క్ ఎయడము, లేకపోతే ఎక్కువ రద్దీ ఉండే ప్లేసెస్‌కి పంపించకపోవడము, హ్మ్. పరిశుభ్రమైన పరిసరాల్లో పెట్టడము. హ్మ్. ఈ జాగ్రత్తలు పాటిస్తే సెట్ అవుతారు.